ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం దుర్గాయ నమః. ప్రేక్షక మహాశీలందరికీ కూడా నమస్కారం. జ్యోతిష శాస్త్రంలో రాహుకేతువుల్ని సర్పాలుగా మనం భావిస్తూ ఉంటాం. రాహుకేతువులు ఛాయాగ్రహాలు. కొంతమంది మనం ఏదైనా వస్తువు నీడ పడినప్పుడు అక్కడ ఏ విధంగా అయితే కాంతి తగ్గుతుందో, అంటే మనం నిలబడిన ప్లేస్లో ఏ విధంగా కాంతి తగ్గుతుందో అదేవిధంగా ఛాయాగ్రహాల వల్ల కూడా మన శుభ ఫలితాల యొక్క తీవ్రత తగ్గిపోతుంది. దాని యొక్క లాభాలు వచ్చే స్థానంలో దాని యొక్క లాభాలు అనేవి తగ్గిపోతాయి. అందువల్ల ఖచ్చితంగా కూడా ఇలాంటి దోషం ఉన్నది అప్పుడు దాన్ని మనం కాలసర్ప దోషం అనే చెబుతూ ఉంటాం. ఈ కాలసర్ప దోషం అనేది అంటే ఏంటి? దీనికి కాలసర్ప దోషానికి సర్ప యోగం అని కూడా పేరుంది. లగ్నం తప్పించి గ్రహాలన్నీ రాహుకేతువుల మధ్య ఉంటే అలాంటి దాన్ని కాలసర్ప యోగం అని ఏర్పడుతుంది. అంటే లగ్నాన్ని పక్కన పెట్టేసి మిగతా గ్రహాలన్నీ కూడా రాహుకేతువుల మధ్య కూడా ఉంటాయి. అలాంటి స్థితిని మనం కాలసర్పయోగం అని అంటాం. రాహుకేతువుల మధ్య మిగిలిన గ్రహాలు ఉంటే కనుక అది సవ్యకాల సర్పదోషం అవుతుంది. అంటే రాహుకేతువుల మధ్య రాహు ముందుండి కేతు తర్వాత ఉంటే అది సవ్యకాల సర్పదోషం అవుతుంది. అలా కాకుండా ముందు కేతు ఉండి చివర రాహు ఉంటే అది అపసవ్యకాల సర్పదోషం అవుతుందన్న విషయాన్ని గమనించాలి. సాధారణంగా ఈ కాలసర్ప దోషాలు అనేవి మిగతా గ్రహాల యొక్క స్థితిని బట్టి మనం అంచనా వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. జనరల్గా రాహుకేతువులు ఉన్న స్థానాలను బట్టి ఈ కాలసర్ప దోషాలు 12 రకాలుగా మనం తెలుసుకుంటాం. అంటే 12 రకాలుగా అయిన కాలసర్ప దోషాలు, ప్రధానమైన కాలసర్ప దోషాలు 12 ఉంటాయి. ఇంకా చాలా ఉంటాయి, కానీ ప్రధానంగా మనం 12 కాలసర్ప దోషాలనే మనం చెప్పుకుంటూ ఉంటాం. అయితే ఇక్కడ ఒక విషయం గమనించాలి. ఈ రాహుకేతువుల మధ్య ఉన్న గ్రహాలు, రాహుకేతువుల మధ్య మిగిలిన గ్రహాలు ఉంటే ఏ గ్రహాలు ఎక్కడ ఏ స్థానాల్లో ఉంటే ఎలాంటి కాలసర్ప దోషం కలుగుతుందనే విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆ కాలసర్ప దోషాల వల్ల ఎలాంటి ప్రమాదాలు ఉంటాయి, ఎలాంటి ఇబ్బందులు ఉంటాయనే విషయాన్ని కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రాహుకేతువులు ఉన్న స్థానాలు 1, 7 అయితే, రాహుకేతువులు ఉన్న స్థానాలు 1, 7 అయితే అలాంటి వారికి అనంతకాల సర్పయోగం అనేది ఏర్పడుతుంది. రాహుకేతువులు ఉన్న స్థానాలు 1, 7 స్థానాలు అయితే అలాంటి వారికి అనంతకాల సర్పయోగం అనేది ఏర్పడుతుంది. ఈ అనంతకాల సర్పయోగం అనేది 27 సంవత్సరాల వరకు ఉంటుంది. ఈ 27 సంవత్సరాల పాటు ఉంటుంది. ఆ 27 సంవత్సరాల పాటు కూడా వాళ్ళిద్దరికీ కూడా దాంపత్య జీవితంలో సమస్యలు అనేవి ఉంటాయన్న విషయాన్ని గమనించాలి. ఎవరికైతే అనంతకాల సర్పదోషం ఉంటుందో వాళ్ళకి 27 ఏళ్ల పాటు ఈ యొక్క దాంపత్య జీవితంలో సమస్యలు ఉంటాయన్న విషయాన్ని మనం గమనించాలి. ఇక 2, 8 స్థానాలు అయితే, అంటే రాహుకేతువులు 2, 8 స్థానాల్లో ఉంటే కనుక దాన్ని మనం గుళిక కాల సర్పయోగం అని అంటాం. గుళిక సర్పయోగం. ఈ గుళిక సర్పయోగం 33 సంవత్సరాల పాటు ఉంటుంది. ఈ 33 సంవత్సరాల పాటు అంటే ఈ 33 సంవత్సరాల పాటు ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు మనల్ని వేధిస్తాయి అన్న విషయాన్ని గమనించాలి. ఇక 3, 9 స్థానాల్లో కనుక రాహుకేతువులు ఉంటే, అంటే రాహు ఏమో 3వ స్థానం, కేతువు 9వ స్థానంలో ఉంటే కనుక ఖచ్చితంగా అలాంటి వాటిని వాసికి కాల సర్పయోగం అని అంటాం. వాసికి కాల సర్పయోగం ఇది 36 సంవత్సరాల పాటు ఉంటుంది. ఈ 3, 9వ స్థానాలంటే ఖచ్చితంగా అది మనకి బంధువులతో బాధలు, ఇబ్బందులు, సమస్యలు, గొడవలు ఉండటానికి అవకాశం ఉంటుంది. ఇక 4, 10 స్థానాల్లో రాహుకేతువులు కనుక ఉంటే కనుక అటువంటి దాన్ని శంఖపాల కాలసర్ప యోగం అని మనం చెబుతూ ఉంటాం.
ఈ శంఖపాల కాలసర్పయోగం 42 సంవత్సరాల పాటు ఉంటుంది. ఇది భూముల మీద, గృహాల మీద, వాహనాల మీద అనేక రకమైన సమస్యలను తెచ్చిపెడుతుంది. అలాగే మీ తల్లిగారికి కూడా ఆరోగ్యం బాగోదు అన్న విషయాన్ని గమనించాలి. ఇక 5, 11 స్థానాలు అయితే, రాహుకేతువులు ఉన్న స్థానాలు 5, 11 అయితే కనుక దాన్ని పద్మకాల సర్పదోషం అని మనం పిలుస్తూ ఉంటాం. ఇది 48 సంవత్సరాల పాటు ఉంటుంది. ఈ 48 సంవత్సరాల పాటు కూడా ఇది సంతానం వల్ల సమస్యలను కలుగజేస్తుంది. సంతానం వల్ల ఇబ్బందులు, సంతానం వల్ల సమస్యలు ఏర్పడతాయనే విషయాన్ని గమనించాలి. ఇక 6, 7 స్థానాల్లో కనుక ఉంటే, రాహుకేతులు 6వ స్థానం, 7వ స్థానం, 12వ స్థానంలో ఉంటే, 6, 12 స్థానాల్లో కనుక ఉంటే దాన్ని మహాపద్మ కాల సర్పయోగం అని అంటాం. ఈ మహాపద్మ కాల సర్పయోగం 58 సంవత్సరాల పాటు ఉంటుంది. 58 సంవత్సరాల పాటు కూడా ఆర్థిక ఇబ్బందులు, శారీరక ఇబ్బందులు, సమస్యలు ఉంటాయన్న విషయాన్ని గమనించాలి. ఇక 7, 1 రాహుకేతువులు ఉన్న స్థానాలు 7, 1 అయితే దాన్ని తక్షక కాల సర్పయోగం అంటాం. ఇది కూడా 27 సంవత్సరాల పాటు ఉంటుంది. వ్యాపారంలో సమస్యలు, భార్యతో విభేదాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. ఇక 8, 2 రాహుకేతువులు 8, 2 స్థానాల్లో కనుక ఉంటే దాన్ని కర్కాటక కాల సర్పయోగం అని మనం పిలుస్తాం. ఇది 33 సంవత్సరాల పాటు ఉంటుంది. ప్రమాదాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి వాళ్ళు ప్రమాదాలు జరగడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. అలాగే రాహుకేతువులు 9, 3 స్థానాల్లో కనుక ఉంటే ఖచ్చితంగా కూడా శంఖచూడ కాల సర్పయోగం అని మనం చెప్తూ ఉంటాం. ఇది 36 సంవత్సరాల పాటు ఉంటుంది. మీ పెద్దల వల్ల, వాళ్ళ వల్ల మీకు సమస్యలు పెరగడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. 10, 4 స్థానాలు అయితే, రాహుకేతువుల యొక్క స్థానాలు 10, 4 స్థానాలు అయితే దాన్ని ఘటక కాల సర్పయోగం అని అంటాం. ఇది 42 సంవత్సరాల పాటు ఉంటుంది. ఉద్యోగంలో సమస్యలు వేధిస్తూ ఉంటాయి ఇలాంటి వారందరికీ కూడా. అలాగే 11, 5 స్థానాల్లో కనుక ఈ రాహుకేతువులు కనుక ఉంటే దాన్ని విషక్త కాల సర్పదోషం అనే కాల సర్పయోగం అని అంటాం. ఇది 48 సంవత్సరాల పాటు ఉంటుంది. వ్యాపారంలో సమస్యలు పెరిగిపోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే రాహుకేతువుల యొక్క స్థానాలు 12, 6లో కనుక ఉంటే దాన్ని శేషనాగ కాల సర్పయోగం అని అంటాం. ఈ శేషనాగ కాల సర్పయోగం 58 సంవత్సరాల పాటు ఉంటుంది. ఎప్పుడు కూడా డబ్బులు ఖర్చు అయిపోతూ ఉంటాయి. ఎంత సంపాదించినా డబ్బులు ఖర్చు అయిపోతూ ఉంటాయి. అందువల్ల ప్రధానంగా కాలసర్ప యోగాలు ఈ 12 నేను ఇప్పుడు చెప్పిన 12 విభాగాల్లోనే ప్రధానమైన కాలసర్పయోగాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే రాహుకేతువుల మధ్య గ్రహస్థితులను బట్టి చాలా కాలసర్ప యోగాలు ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. అయితే ప్రధానమైనవి ఇవే, ఎక్కువగా బాధించేవే కాబట్టి ఖచ్చితంగా వాటి విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఈ కాలసర్ప యోగాలు ఉన్నప్పుడు అంటే కార్య విఘ్నాలు అవుతాయి, తక్కువ వయసు ఉంటుంది, అంటే చాలా తక్కువ ఏజ్లోనే చనిపోవడానికి అవకాశం ఉంటుంది, స్త్రీ సంతానం ఉంటుంది, అంతర్గత శత్రువులు ఉంటారు, బంధువుల వల్ల సమస్యలు పెరుగుతాయి. అలాగే ఎలాంటి పరిస్థితులన్నీ ఉంటాయి. అయితే కాలసర్పయోగంలో ఉన్నప్పుడు ఇతర యోగాలను అనుసరించి కూడా వాళ్ళకి మంచి అభివృద్ధి కూడా కలుగుతుంది, మంచి డెవలప్మెంట్ కలుగుతుంది, మంచి పేరు ప్రతిష్టలు వస్తాయి, డబ్బు వస్తాయి. అది ఏదైనా సరే మనం జాతకం చూసి మాత్రం చెప్పాలి తప్పించి ఊరికినే పలానా చోట పలానా గ్రహం ఉంది, ఈ కాలసర్ప దోషం ఉంటుంది, కాలసర్ప యోగం ఉంటుందని మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా అంచనా వేయకూడదు. దాని తీవ్రతను చూసి మిగతా గ్రహాల యొక్క స్థితిని బట్టి మనం అంచనా వేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఈ కాలసర్ప దోషానికి జనరల్గా 18 ఆదివారాలు సమీపంలోని ప్రసిద్ధమైన పుట్ట వద్దకు వెళ్ళి పుట్టలో పాలు పోయాల్సిన అవసరం ఉంటుంది కాలసర్ప దోషం ఉన్న వాళ్ళంతా కూడా. అలాగే రాహుకేతువుల ఆలయాలకు వెళ్ళి కాలసర్ప దోష నివారణకి పూజలు చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే రాహు నక్షత్రం లేదా కేతు నక్షత్రం రోజున ఆదివారం లేదా మంగళవారం నాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి పూజలు చేయించి పేదవారికి భోజనం పెట్టాల్సిన అవసరం ఉంటుంది. అలాగే
ఈ రాహుకేతువుల సర్పదోష నివారణకి పూజలు చేయించుకుని మినువులు, ఉలవలు, కందులు కూడా దానం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఇలాంటి పరిహార క్రియలు కనుక మనం పాటిస్తే చాలా వరకు ఆ కాలసర్ప దోషాల యొక్క తీవ్రత, కాలసర్పయోగాల యొక్క తీవ్రత చాలా వరకు తగ్గుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ, ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వేజన సుఖినో భవంతు. నమస్కారం.